10 ఏళ్ల పోరాటం తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుగులేని విజయం సాధించారు. పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 లోక్సభ స్థానాల్లో ఘన విజయం సాధించి 100% విజయం అందుకున్న ఏకైక పార్టీగా జనసేనాని నిలిపారు. ఇందుకోసం పార్టీ కోసం పనిచేసిన, బలంగా నిలబడ్డ నాయకులకి మంచి అవకాశాలు అందించాలని పవన్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. పొత్తులో భాగంగా పార్లమెంటు సీటు త్యాగం చేసిన తన అన్న నాగబాబుకు సముచిత స్థానం ఇవ్వాలని చూస్తున్నారు. ఇందుకోసం టీటీడీ చైర్మన్ లేక మరో కీలక పదవి ఇచ్చే యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో జనసేన భాగస్వామ్యం ఉండేలా కీలక మంత్రి పదవులు సాధించాలని పవన్ ఆలోచన చేస్తున్నారు. కేంద్ర మంత్రి పదవులతో పాటు ఉప ముఖ్యమంత్రి, రాష్ట్రంలో కీలక శాఖలు, రాజ్యసభ స్థానాలు, నామినేటెడ్ పోస్టులపై కూడా పవన్ గురిపెట్టినట్టు తెలుస్తుంది. జనసేన సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్ను విజయవాడ కనకదుర్గ గుడి చైర్మన్ పోస్టుకు సిఫారసు చేయనున్నారని, దశాబ్ద కాలంగా జనసేన నమ్ముకున్న వారందరికీ న్యాయం చేసే దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే స్థానిక సంస్థలోనూ జన శ్రేణులకు ప్రాధాన్యం కల్పించాలని జనసేనాని భావిస్తున్నట్టు సమాచారం. అయితే ప్రస్తుతం టీటీడీ చైర్మన్ అంటూ వైరల్ అవుతున్న వార్తలపై నాగబాబు స్పందించారు. తాను టీటీడీ చైర్మన్ పదవిని ఆశిస్తున్నట్టు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. తనకు ఏ పదవి మీద ఆశ లేదని, తాను ఏ పదవిని ఆశించడం లేదని నాగబాబు ప్రకటించారు. అంతేకాదు తాను ఉన్నంత వరకు జనసేన పార్టీకి అండగా ఉంటానని స్పష్టం చేశారు. ఇలాంటి ఫేక్ వార్తలను నమ్మొద్దని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ విజయం సాధించిన సందర్భంగా కుటుంబ సభ్యులంతా కలిసి గెట్ టుగెదర్ చేసుకున్నామని, మెగా ఫ్యామిలీ అంతా ఈ వేడుకకు వచ్చిందని నాగబాబు చెప్పారు. ఎలాంటి సమయంలోనైనా తమ కుటుంబం పవన్ కళ్యాణ్ కు అండగా ఉంటుందని, ప్రజలకు సేవ చేయడం తప్ప పదవులపై తమకు ఆశ లేదన్నారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం తన అన్నతో పాటు పార్టీ కోసం కష్టపడ్డ వారికి పదవులు ఇవ్వాలని సంకల్పించినట్టు తెలుస్తుంది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.